జరుపుకుంటున్నటువంటి దినం. రాష్ట్ర, కేంద్ర, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇది ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి దానము, భిక్షను, దయాదాక్షిణ్యతో ఇస్తున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా ఉద్యోగి తన జీవిత కాలంలో ప్రజల కోసం, సమాజం కోసం చేసినటువంటి ఆ దినాలు ఏవైతే ఉందో యుక్త వయసుని మొత్తం కూడా ఖర్చు పెట్టి చివరాంకంలో వారు వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉండటం కోసం ఈ పెన్షన్ ఇచ్చామని చెప్పేసి డిసెంబర్ 17, 1982 సంవత్సరంలో జస్టిస్ చంద్రచూడ్ గారు, అదేవిధంగా జస్టిస్ చిన్నపరెడ్డి గారు వారి నేతృత్వంలో ఉన్నటువంటి బెంచ్ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అందరూ కూడా ఈ పెన్షన్ అనేది ఒక హక్కుగా అందరికీ ఇవ్వటం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ పెన్షన్ హక్కుగా సాధించుకున్న తర్వాత దాన్ని తూట్లు పడటం, వారి యొక్క సేవా తత్పరత, వాటన్నింటి గురించి కూడా మాట్లాడడానికి అతిథులు వచ్చున్నారు. మొదటిగా మన స్త్రీ శిశు సంక్షేమ, అదేవిధంగా వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి రసూల్ బి మేడం గారు. మీరు అనేక సంవత్సరాలుగా మన అసోసియేషన్కి అండగా ఉండటమే కాకుండా అదేవిధంగా మన వృద్ధుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మనందరినీ కూడా కదిలించి సేవా కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నయ్యే విధంగా వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారిని మొట్టమొదటిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా అడిషనల్ కలెక్టర్ గారు, ముఖ్యంగా మా సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క నా అభినందనలు, అలాగే నుంచి మన యొక్క సభ్యులు వేదికపై ఉన్నారు. వారందరికీ కూడా పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు స్థాయిలో కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్స్, రెవెన్యూ, అలాగే వివిధ శాఖల్లో పనిచేసి వారి సర్వీసెస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ నేడు పెన్షనర్స్గా పిలిచినటువంటి పెద్దలందరికీ మీ సర్వీసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మాకందరికీ ఒక ఇన్స్పిరేషన్, గైడెన్స్గా ఉన్నటువంటి మీకందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి అందులో భాగంగా మీరు స్టేషన్స్ గమ్యస్థానం చేరారు. మాకందరికీ ఇంకా 1, 2, 5 సంవత్సరాలు అలా ఉన్నాయి. మాకందరికి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కూడా. నాకు ఇంకొక 12 నెలలు ఉన్నాయి. సో నేను కూడా దగ్గరలో ఉన్నాను, చేరువలో. ఇటువంటి అప్పుడు నేను స్త్రీ శిశు సంక్షేమ శాఖలోని సీనియర్ సిటిజన్స్ కూడా చూసేటువంటి ఒక డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను కొన్ని సందర్భాల్లో చాలాసార్లు చెప్తుంటా. పెద్దలందరూ, ఎంతోమంది పెద్దలు ఎన్ని అధిగమించి ఈ స్థాయికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ మేము రుణపడే ఉంటాం. ఎందుకంటే మీ అనుభవం ముందు మాది చాలా చిన్నవాళ్ళం. సెకండ్లీ అంటే చిన్నదాన్ని ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే మేము ఇక్కడ ఇంతకుముందు మెదక్లో మాకంతా ఇన్ని కేసులు వచ్చాయి కావు. సీనియర్ సిటిజన్ కేసెస్ మాకు ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి డీల్ చేస్తున్నాం కాబట్టి ఎన్నో సమస్యలు కేసుల దాకా వెళ్ళి మళ్ళా జిల్లాధికారి దగ్గరికి, మా దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నటువంటి కేసులు గమనిస్తుంటే మాకు అనిపిస్తుంది, తమ చేతుల్లో ఉన్నది వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళని దేగి అనడం ఏంటి? ఎందుకని మన రక్షణ మనం ఎందుకు చేసుకోకూడదు? మనం బాగున్నప్పుడే మన ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే మనం రాయించేటప్పుడు కరెక్ట్గా ఒక అడ్వకేట్స్ ద్వారా డాక్టర్ సమక్షంలో ఒకవేళ నన్ను కనుక చూడని పక్షం అయితే ఇవి చెల్లదు, ఈ రిజిస్ట్రేషన్స్ చెల్లదు, తిరిగి నాకు నా ఆస్తులు నాకే వచ్చినట్లు చేయగలనని కొన్ని క్లాజెస్ ఉంటాయి. అడ్వకేట్స్కి తెలుసు, మీలో చాలామంది పెద్దవారికి కూడా తెలిసి ఉండొచ్చు. సో ఇటువంటి కొన్ని క్లాసులు కనుక పెట్టి మనము వీలునామా కనుక రాసుకొని ఉంటే కనుక ముందు మన పిల్లలు, మనకి అదృష్టము, భగవంతుని దయ, వారు చేసుకున్న అదృష్టాన్ని బట్టి మనకి చూస్తుండొచ్చు చివరి కాలం దాకా కూడా. చూడడం తప్పనిసరి, చూడాలి, మరి బాధ్యత కూడా. ఎవరైతే తన తల్లిదండ్రులను చూస్తారో వారి పిల్లలు చూస్తారు. మనం ఎంత చేసుకుంటే అది మనకి తప్పకుండా మనకి కూడా వస్తుంది. సో ఇలాంటి
అభిప్రాయం ఉన్నటువంటి చాలా మందిలో నేను ఒకదాన్ని. సో అందుకని ప్రతి ఒక్కరిని కూడా చాలామంది ఏమంటారంటే ఆస్తుపాస్తులు రాసేటప్పుడు నేను ఇప్పుడే ఎందుకు రాయాలా, చాలా టైం ఉంది, నా తర్వాత రాస్తాను అంటారు. కాదు, మనం పోషవాసన ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే డాక్టర్స్ తోటి ప్లస్ మంచి అడ్వకేట్స్ తోటి ఒక క్లాస్ యాడ్ చేయించాలి ఏం రాసినా, సో దట్ ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. ఫ్యూచర్లో మనకి ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మన నుంచి ఆస్తులు తీసుకున్నటువంటి పిల్లలు రేపు మనల్ని చూడనటువంటి స్థితిలో వాళ్ళు వెళ్ళి వేరే ఏ కోర్టుకో, ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కో, ఏ కలెక్టర్కో అడగాల్సిన అవసరం లేదు. అడగడానికి ఒక క్లాస్ రాసుంటే ఈజీగా మన పాస్తులు మనమే అనుభవించవచ్చు. రెండవది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేదే మనం ఎంత చేసినా ఒకసారి హాస్పిటలైజ్ చేయమంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆస్తులకు సంబంధించే కాకుండా ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలు ఫస్ట్ నుంచి మీరు ఎలాగైతే ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించలేకపోయినా టయానికి మనం యోగా చేయలేరు, టయానికి వాకింగ్కి వెళ్ళలేరు, టయానికి మనము మన ఒంటికి మన ఆరోగ్యానికి మనం సమయం కేటాయించలేకపోవచ్చు. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ఆరోగ్యం పట్ల మీకు సఖ్యులైనటువంటి, మీకు ఇష్టమైనటువంటి వారి దగ్గరికి చేరడము, లేక మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గరలో సమక్షంలో గుమిగూడడము, మాట్లాడుకోవడము, షేర్ చేసుకోవడము. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కొంతమందితో చెప్పుకోవడం వల్ల మన భారం తగ్గొచ్చు. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు మనము అందుకోవచ్చు. మనలో ఉన్నటువంటి రుగ్మతలను కూడా మనం తగ్గించుకోవచ్చు, మనకు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇలాంటివి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే, లైక్ క్లబ్స్ వచ్చినాయి, ఇప్పుడు సీనియర్ సిటిజన్ క్లబ్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్ ఫోరమ్స్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్కి భజన్ మండీస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే భక్తికి సంబంధించిన భక్తి మార్గంలో, యోగా సంబంధించిన యోగా మార్గంలో ఇటువంటి కమిటీస్ మన చుట్టుపక్కల ఎల్లవేళలా మనల్ని మంచి కోరేటువంటి వారి కూటమిలో కనుక మనం ఉంటే, ఆ గ్రూప్లో కనుక మనం ఉంటే మీరు 100 years హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతకగలుగుతారు, జీవించగలుగుతారు. ఇంకా బాగా ఫ్రూట్ఫుల్నెస్, ఎందుకంటే 50-80 yearsలో చాలామంది రిటైర్ అయి ఉంటారు. మీరు అందరూ కూడా, మేమంటే ఇప్పుడు 61 దాకా వస్తున్నాం. 58 రిటైర్ అయిన తర్వాత ఫ్రెష్ లైఫ్ మొదలెట్టి ఖాళీగా ఉండకుండా వేరే ఇతరత్ర కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అసోసియేషన్స్లో చేయవచ్చు, వ్యవసాయ పనుల్లో చేసుకోవచ్చు, వాళ్ళ వ్యవసాయ భూములు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అంతతో రిటైర్మెంట్ ఈజ్ నాట్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ కంప్లీషన్ ఆఫ్ అవర్ లైఫ్. ఫ్రమ్ దేర్ ఇట్సెల్ఫ్ వీ కెన్ స్టార్ట్ అవర్ లైఫ్. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి కొత్తగా ఏదో ఒక ప్రపంచం ఒకటి పెట్టుకుంటే కనుక తప్పకుండా మీరందరూ కూడా అక్కడ మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జెస్ని కూడా ఉపయోగించి మరికొందరికి సహాయకారి కావచ్చు. రెవెన్యూలో చేసిన వాళ్ళైతే ఇంకొందరికి తమ తోటి వారికి కూడా సహకరించవచ్చు. ఇలాంటివి చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో రిటైర్డ్ పర్సన్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని గమనిస్తే మీరందరూ చాలా అదృష్టవంతులు. రైట్ టైంలో మీకు అందరికీ పెన్షన్స్ అన్ని శాంక్షన్ అయింది. ఫైనాన్షియల్గా మీకు అప్పట్లో రిటైర్ అయ్యే రోజుకి మీ చెక్ మీకు వచ్చి ఉండాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి ఐ హోప్ మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. మీ అందరి సూచనలు కూడా తప్పకుండా పాటిస్తాము. డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మేము చాలా చాలా కేసులు అవి చేస్తున్నప్పుడు మేము రీసెంట్గా మన వాళ్ళని 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన దగ్గర, ఓల్డేజ్ హోమ్స్ రన్ బై ప్రైవేట్ పర్సన్స్. అన్ని ఓల్డేజ్ హోమ్స్లలో కూడా నేను మన వాళ్ళని సొసైటీస్ వాళ్ళని డివైడ్ చేసి 5 భాగాలుగా విడదీసి పంపించి వారికి సలహాలు ఇవ్వడం, వారికి మారల్ సపోర్ట్ ఇవ్వడానికి కోసం కూడా కొన్ని రోజులుగా మేము 23 నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అది ఇంకా కూడా కంటిన్యూ చేస్తాము. మరొక విన్నపం ఏంటంటే, మనకి గవర్నమెంట్ తరఫున ఒక ఓల్డేజ్ హోమ్ ప్రారంభించబడ్డది రాంపూర్లో. మనకి ఎంఓయూ కమిట్ అయిన 23లో, కానీ ఎక్విప్మెంట్ అవన్నీ మొత్తం సర్దుబాటు జరిగింది మన దసరాకి. సో నా ఫుల్ ఫ్లెడ్జ్ మొత్తం సామాన్లు, మంచాలు, పరుపులు, వాళ్ళకి కావాల్సిన భోజనాలు మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ అయింది. ఎనీ టైం ఎవరైనా మీరు బయట నాట్ ఓన్లీ పెన్షనర్స్, 60 దాటిన వాళ్ళు అవార్డులు ఏమైనా దొరికితే ఖచ్చితంగా మీరందరూ కూడా మాకు కబుర్ చేసినా, రెడ్ క్రాస్ వాళ్ళకి కబుర్ చేసినా
గారు ఎంఓయూ కమిటీ వారి ద్వారా ఓల్డేజ్ హోమ్ మేము స్థాపించాము. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే పథకాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే అందరికీ పరిస్థితి రాకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కాన్వెంట్ అయినప్పుడు వారికి వేరే ఇక్కడ ఆధారం లేనప్పుడు వారికి మేము ఆసరగా ఉండి వాళ్ళని కాపాడే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో మనము మొదటిసారి, ఇంకా కామారెడ్డి చుట్టుపక్కల ఏ జిల్లాలో ఇంకా ప్రారంభించబడలేదు, మన జిల్లాలో మొదట స్థాపించారు. కాబట్టి ఈ సేవలను కూడా అందిపుచ్చుకొని మా యొక్క ఎటువంటి మా నుంచి ఏ సాయం కావాలన్నా జిల్లా నుంచి, జిల్లా అధికారి సీనియర్ సిటిజన్ సంబంధించి మరేదన్నా సాయం కావాలన్నా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ ప్రోగ్రాంకు నన్ను పిలిచినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడున్న ఈరోజు డిసెంబర్ 17 అనేది పెన్షనర్స్ డే. అదేవిధంగా మీరు పెన్షన్స్ డే కాకుండా మీరు అన్ని రకాల డిపార్ట్మెంట్స్, కొందరు రెవెన్యూకి రావచ్చు, ఐటీఐ నుంచి రావచ్చు, టీచర్స్గా రావచ్చు, ప్రతి ఒక్కరు రకరకాల డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వచ్చి మీరు గత 30 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వం వారధిగా ఉంటూ ప్రజలకు అన్ని విధాలా మీరు సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ అవసరం పడి ప్రతి ఎంప్లాయీ దగ్గరికి పోతారు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి మీరు వాళ్ళకు ఏ పని ఉన్నా మీ దగ్గరకు వస్తారు. కాబట్టి మీరు వాళ్ళకు మంచి చెడు మంచి చేస్తూ అన్ని విధాల వాళ్ళకు సహకరించినందుకు, అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు మీ సహకారాలు సలహాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మీరంతా సీనియర్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికే కానీ ప్రజలకు కానీ మీ అన్ని విధాల మీ సహకారాలు అవసరం. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడి మన నాయకురాలు సంయుక్త గారు మన ముందున్నారు, వారు మాట్లాడతారు. వారి గురించి మరొక ముఖ్య విషయం, ఉన్నత పౌరులుగా ఉన్నత ఉద్యోగుల్లో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి సంయుక్త గారు మన ఆహ్వానాన్ని మన్నించి రావడం మా అదృష్టంగా భావిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గారు, రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అమ్మ సరోజనమ్మ గారు నమస్కారం. మీ అబ్బాయి వెంకట్రావు గారు మాకు బాగా తెలుసు. అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత బాగా ఇందాక ఆ పాప నృత్యం చేసినప్పుడు ఇంత బాగా చప్పట్లు కొట్టుంటే అమ్మాయి ఇంకా సంతోషించి ఉండేది కదా. అందరికీ నమస్కారం. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ఏపీయూటీఎఫ్, ఇప్పుడు విడిపోయిన తర్వాత టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉన్నాను. ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి కాలంలోనే ఉపాధ్యాయ ఉద్యమం ఒకటే కాదు, ఉపాధ్యాయ ఉద్యమంతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు ఏమున్నాయో వాటన్నిటితో కలిసి పనిచేయడం అలవాటు అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేనట్టుగా ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఈనాడు లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నటువంటి దృష్ట్యా మంచుకో చెడుకో మరి సైంటిఫిక్ అవుట్లుక్ లేదా సైన్స్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మనకి ఆహార విహారాల విషయంలో బాగా కొత్త జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అన్ని అవకాశాలు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన జీవన ప్రమాణం బాగా పెరిగింది. జీవన ప్రమాణం పెరిగిందని ఆనందిద్దామా, ఈ ముసలోళ్ళు ఎంతకాలం ఉంటారు ఇంకా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారని చెప్పి బాధపడదామా అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. ఆ పరిస్థితులలో గతంలో నామమాత్రంగా ఉన్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల కన్నా కూడా చాలా పటిష్టంగా ఐక్యంగా ముమ్మరంగా ఉండాల్సిన సంఘం ఏది అంటే ఇవాళ పెన్షనర్ సంఘం అన్నమాట. మనం నడుచుకుంటూనో పరిగెత్తుకుంటూనో లేదా కొట్టుకుంటూనో ఏమైనా సరే ఈ సంఘంతో ఉండాల్సిందే, సంఘం వినా మరో మార్గం లేదు అనే పరిస్థితి ఇవాళ వచ్చినటువంటి
నేపథ్యం మిత్రులారా, స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో కొత్తల్లో మా చిన్నప్పుడు పాఠశాలలో మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఎట్లాగో గాంధీ, నెహ్రూ వాళ్ళంటి ఫోటోలు ఉండేవి. రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో కానీ మీ ఫోటో కానీ కూడా. కొంతమంది ఇళ్లలో గాంధీ గారి ఫోటో ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో, ఉద్యమించడంలో నాయకత్వం వహించినటువంటి మన జాతి పిత అని. ఇవాళ మనం చేసుకుంటున్నటువంటి జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా నకారా గారిని, డిఎస్ నకారా గారిని ఎలా తలుచుకుంటున్నామో ఆ నకారా గారి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోగలిగితే బాగుంటుంది. పెట్టుకోలేకపోయినా మన వాట్సాప్లోనైనా అప్పుడప్పుడు ఆయన ఫోటోలు మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. డిఎస్ నకారా గారు చిన్నపాటి ఉద్యోగి కాదు. క్లాస్ 4, క్లాస్ 1, క్లాస్ 2 ఉద్యోగి కూడా కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్స్ పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి హెచ్ఏఎల్లోను, తర్వాత డిఫెన్స్లోను, తర్వాత ప్రాగా టూల్స్లోను దానికి అత్యున్నతమైనటువంటి డైరెక్టరేట్ పోస్టులో పనిచేసినటువంటి ఆయన చివరికి పెన్షన్ తీసుకునే నాటికి వచ్చేసరికి పెన్షన్ 500కి 400కు పడిపోయినటువంటి పరిస్థితులలో ఈ సమస్య అందరిది, ఈ సమస్య కోసం నేను పోరాడాల్సిందే అని చెప్పి ముందుకొచ్చి ఆయన పోరాటం చేసి సాధించారు. పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ పోరాటానికి మద్దతు ఇచ్చేటువంటి చుట్టూ ఉన్నటువంటి శ్రేణులందరూ కదలడం ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే మనం ఏ న్యాయస్థానంలో న్యాయం అందుతుంది మనకు అనేటువంటి ఆశతో న్యాయస్థానానికి వెళ్తామో ఆ న్యాయస్థానంలో కూర్చున్నటువంటి న్యాయమూర్తుల బృందం ఏదైతే ఉందో ఆ బృందానికి కొంచెం సామాజిక స్పృహ ఉండాలి, చట్టం ఏం చెప్తుందో అనే అవగాహన ఉండాలి. కానీ చట్టం ఏం చెప్తుందో అనేటువంటి అవగాహన మాత్రమే సరిపోదు. సామాజిక సూత్రాలు, సామాజిక న్యాయం, మానవతా దృక్పథం అనేటువంటి ఆలోచనలు అనేటువంటి ఒక భావం, ఒక హృదయంలో ఒక తడి, ఒక స్పర్శ, ఒక స్పందన ఉన్నవాళ్ళు ఉంటేనే మనం అనుకున్న న్యాయం లభిస్తుంది మనకి. దానికి ఉదాహరణ ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఈ కేసు వెళ్ళినప్పుడు, పెన్షన్కి సంబంధించిన కేసు వెళ్ళినప్పుడు 82లో కూర్చున్నటువంటి న్యాయమూర్తుల బృందంలో డివై చంద్రచూడ్తో పాటు చిన్నపరెడ్డి గారు కూడా ఉన్నారు. చిన్నపరెడ్డి గారి గురించి మనం బాగా విన్నాం, మనకు తెలుసు కూడా. ఎందుకు చెప్తున్నానంటే అందరూ లా చదువుకుంటారు కానీ న్యాయాన్ని అందించడంలో అవునన్నా కాదన్నా వాళ్ళ వర్గ లక్షణం అంటారు. అంటే వాళ్ళు ఏ క్లాస్ నుంచి అయితే వచ్చారో, ఏ తరగతి నుంచి, ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చారో ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆలోచిస్తారు తప్ప కింది స్థాయి వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనకు అనేక, మీరు ఏ న్యాయాన్ని అయినా చూసుకోండి ఆ న్యాయ సూత్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ నకారా గారితో పాటు ఆ న్యాయ సూత్రాలని పాటించి మానవతా దృక్పథంతో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ దేశ సంపద మనం అడుగుతున్నాం. ఇవాళ 47లో స్వాతంత్ర్యం వచ్చినాడు, భారతదేశ పరిస్థితి ఏమిటి, ఇవాళ భారతదేశ పరిస్థితి ఏమిటి, ముక్క చక్కగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐక్యపరిచినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా ఇవాళ ఐక్యంగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో పోటీ పడుతూ ఇవాళ నువ్వానేనా అని ఆర్థిక, సాంకేతిక, సామాన్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇవాళ హ్యూమన్ పవర్లో కూడా ఇవాళ అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళ ఇంజనీర్స్లో ఒక్కరోజు మన వాళ్ళు కనుక ఐటీని బంద్ చేశారంటే ప్రపంచం తలకిందులైపోయేటువంటి పరిస్థితికి ఇవాళ మన పిల్లలు ఎదిగి ఆ దేశ సంపదని ఇవాళ పెంచుతున్నారు అంటే, ఇంతగా ఈ దేశం అభివృద్ధి చెందింది అని అంటే కేవలం పాలకుల వల్లనేనా, అధికారుల వల్లనేనా, వాళ్ళు రాసుకున్నటువంటి అపాయింట్మెంట్స్, వాళ్ళ చిట్టాలు రాసుకున్నటువంటి జీవోలు వాళ్ళు ఇచ్చినటువంటి వాటి వల్లనేనా? కాదు కదా. ఆ జీవోల్ని ఏమైతే మీరు అసెంబ్లీలో నిర్ణయించి అసెంబ్లీలో వాటిని ఆమోదం పొందింపజేసి అధికారుల ద్వారా వాటిని బయటికి తీసుకొస్తారో, వాటికి చట్టం అవకాశం కల్పిస్తుందో, ఆ వచ్చినటువంటి వాటిని అమలుపరిచేటువంటి క్రమంలో పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వాళ్ళ వరకు ఉపయోగపడినటువంటి వాళ్ళు చేసినటువంటి శ్రమల ఫలితమే ఈ దేశం అభివృద్ధి తప్ప పాలకుల కృషి మాత్రమే కాదు అనే విషయాన్ని మనం చెప్పగలిగితే మన మాట వింటారు. లేకపోతే నీ పని అయిపోయింది అని చెప్పేసి ఓడ దాటిన తర్వాత ఏం వింటారో ఆ అనడం అనేటువంటిది ఇవాళ పాలకులు మనం చేస్తున్నటువంటి విషయం. ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్తాను. మా ఉపాధ్యాయ ఉద్యమానికి సంబంధించి
ఉపాధ్యాయులు 40, 50, 60 దశకు బతకనేర్చిన వాళ్ళు బడిపంతులు అంటున్నారు, కానీ బతకలేని బడిపంతులు మా దృష్టిలో కార్మికులు ఎలా అంటామో ఆ విధంగా ఉండాల్సిందే వాళ్ళు అని అంటే, మా ఉద్యమ పితామహుడుగా మేము చెప్పుకుంటాం. మా ఉపాధ్యాయ ఉద్యమానికి పితామహుడుగా చెన్నుపాటి లక్ష్మయ్య గారు ఉమ్మడి మద్రాసు కోర్టులో కేసు వేశారు. మద్రాసు రాష్ట్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుంచో, అమలాపురం నుంచో, కాకినాడ నుంచో మద్రాసు వెళ్లేందుకు కూడా పైసలు లేకపోతే బస్సుల్లో జస్టిస్ రాజమన్నారు గారు ఉన్నారు ఆ రోజు న్యాయమూర్తుల బృందంలో. జస్టిస్ రాజమన్నారు గారు అన్నారు, ఉపాధ్యాయుడు ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు, తరగతి గదుల్లో పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుడికి సంఘంలో ఉండాలా వద్దా అనే నియమ నిబంధనలు పెట్టి సంఘం పెట్టుకునే హక్కు లేకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం. ఇది సంఘం పెట్టుకునే హక్కు ఉద్యోగంలోకి ఎప్పుడైతే వచ్చాడో అతను తప్పనిసరిగా సంఘం పెట్టుకునే హక్కు అతనికి ఉంది. ఆ రోజు నుంచి సంఘం అంటే పెన్షనర్ సంఘంలో ఉన్న ఇవాళ మిత్రులారా, సంఘం పెట్టడం, సంఘం నిర్వహించడం, సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపడం అనేది చిన్న విషయం కాదు. మనం సంవత్సరానికి ఒకసారి 500, 1000 రూపాయలు, 5000 విరాళం ఇచ్చినంత మాత్రం చేత మనదేమీ కరిగిపోదు. కానీ సంఘానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు 24 గంటలు మన సేవలో మన గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మీద ఎన్ని దాడులు ఉంటాయో, వాళ్ళ మీద ఎంతమంది కళ్ళు ఉంటాయో, ఎక్కడ వాళ్ళని తొక్కేస్తే బాగుండు, ఎక్కడ కనపడితే ఏం చేస్తే బాగుండు. సంఘాలు అనేకం ఉంటాయి, చాలా సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా, లెక్కకు మిక్కిలిగా సంఘాలు ఉన్నాయి. కానీ నిజాయితీగా, నిర్భీతిగా నా సంఘంలో ఏ సభ్యుడినైతే ఏ మాట చెప్పి నేను నా సంఘ సభ్యుడిగా చేర్చుకున్నానో, నీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను, నేను నీ కష్టమైన సుఖమైన నేను మాట్లాడతాను, నేను వస్తాను అని చెప్పి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజుల్లో 50, 60 దశకంలో ఉండేవి అని అంటే, టీచర్ల ఇంట్లో బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో కావాలంటే ఆ యజమాని గారి పర్మిషన్, అనుమతి తీసుకోవాలి, లీవ్ కాదు. అయ్యా నా బిడ్డ పెళ్లి చేయబోతున్నాను, మీరు అనుమతిస్తారా అంటే అనుమతిస్తానంటేనే పెళ్లి చేసుకోవాలి. టీచర్లు అందరూ, ఆట టీచర్లైనా మగవాళ్ళైనా తెల్ల బట్టలు కట్టుకొని రావాలి. రంగు చీర కట్టుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. లేదు అని అంటే తెల్లవారి గోడల మీద సంఘ వ్యతిరేక శక్తులకి కనుక నోటీస్ బోర్డులు అంటించినట్టుగా ఇంటి ముందర నోటీస్ బోర్డులు అంటించేవాళ్ళట. మీరు చేసిన పనికి యాజమాన్యానికి చాలా తినక వహించింది, కోపం వచ్చింది, మీరు వచ్చి క్షమాపణ అడిగితేనే లేకపోతే మీ మీద చర్యలు ఉంటాయి అని చెప్పేసి. ఎంత దుర్భరమైనటువంటిది. మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తే సమ్మె చేశారని చెప్పేసి వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఇంటికి పంపించేస్తే, తినడానికి తిండి లేక గంజి కూడా ఆ రోజుల్లో బతకలేని పడిపోతులు అని చెప్పారు కదా, తినలేని పరిస్థితుల్లో ఉంటే చెన్నుపాటి లక్ష్మయ్య గారు రేషన్ డీలర్ల దగ్గరికి, కొంతమంది హృదయం కలిగినటువంటి భూస్వాముల దగ్గరికి వెళ్ళి బియ్యం బస్తాలని వీపు మీద మోసుకొచ్చి ఇంటింటికి 10 కిలోల చొప్పున పంచిపెట్టి, సమ్మె ఎంత కాలమైనా సరే మీ కుటుంబాన్ని పోషించే బాధ్యత సంఘానిది, మీరు మాత్రం లొంగిపోవద్దు, సమ్మె చేద్దాం, మన విజయం సాధిద్దామని చెప్పారు. అలాంటి ఉదాహరణలన్నింటినీ వాళ్ళ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, 40, 50లో 80 నుంచి పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు, దయాధర్మం కాదు, భిక్ష కాదు అని చెప్పిన తర్వాత కూడా మీకు అంతంత పెన్షన్ ఎందుకు? మీరు 5 ఏళ్ళు ఉంటేనే ఎంతెంత పోగేసుకుంటున్నారో మీరు లెక్కలు చేస్తే ఎవడు చెప్పాలి, ఎవడు అడగాలి? అడగట్లేదనే కదా, జనాలు అడగడం లేదు కదా. ఎంతెంత పోగేసుకుంటున్నారో 5 ఏళ్లలో. 40 ఏళ్లలో ఉద్యోగం చేసిన వాళ్ళు, ఇళ్ళు కట్టుకోకుండా రిటైర్ అయిన వాళ్ళు మనలో మీలో చాలా మంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు కాస్త పెరుగుతుంది. ఎంతమంది పిల్లల పెళ్లిళ్ళు చేయకుండానే రిటైర్ అయిపోయారో, ఎంతమంది పిల్లలకు సరి అయినటువంటి చదువులు, వాళ్ళకు కావాల్సిన చదువులు, వాళ్ళు అడిగిన చదువులు చెప్పించలేక, నాకు ఇంతే చేతనైతుంది, నీకు ఇష్టమైతే ఇదే చదువుకో, లేకపోతే నువ్వు ఏమైనా చేసుకోరా అని చెప్పి పిల్లల్ని బయటికి పంపించిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలుసా పాలకులకి. ఆ పాలకులే కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి దానిని ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, పార్లమెంట్లో ఆ రోజు ఉన్నటువంటి 75 మంది వామపక్ష ఎంపీలు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది,
పెన్షనర్ సంఘం పటిష్టంగా ఉంటే చాలు మన డిఏలు మన హక్కులు మన అన్నీ వచ్చేస్తాయని. పెన్షనర్ సంఘం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగాను మనని సపోర్ట్ చేసేవాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటే తప్ప మన పరిష్కారం కాదు. ఆ రోజు అమలు పరిచింది బీజేపీ గవర్నమెంట్. రెండింటికి తేడా ఉందా ఏమన్నా? ఉపాధ్యాయ ఉద్యోగులు మన రాజకీయాలు, మన అభిప్రాయాలు, మన ప్రేమ, మన ఇష్టం ఏమున్నా సరే అవి ఇంటి వరకు పరిమితం చేసుకుని పాలసీ మ్యాటర్ ఏమిటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇవాళ రాజ్యాంగాన్ని గురించి మళ్ళీ మన ఇంట్లో మీ మనవలకు మనవరాలకు కూడా చెప్పండి. మనం ఈ భారతదేశ పౌరులమైన మేము తయారు చేసుకున్న ఈ రాజ్యాంగం కుల మత లింగ వివక్ష లేనటువంటి రాజ్యాంగాన్ని అమలుపరచండి. అందరికీ ఉద్యోగం ఇప్పించండి, అందరికీ ఉపాధి కల్పించండి, అందరినీ సమానంగా చూడండి, వివక్ష లేని సమాజం కావాలి అని కోరుకున్నటువంటి రాజ్యాంగంలో ఇవాళ మళ్ళీ అనేక రకాలు వస్తూ, నా భర్త ఐడిపిఎల్లో 30 ఏళ్ళు పనిచేశాడు. ఇవాళ ఆయన పెన్షన్ 1000 రూపాయలు, మొన్నటి వరకు 600 వచ్చేది. నేను స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన కాబట్టి మా ఆయన ఉద్యోగం గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో ఉద్యోగం పంపించేసి ఇంటికి 2005లో నా ఇంటికి పంపిస్తే నా పిల్లలు, నా పెద్ద కొడుకు ఇంటర్మీడియట్లో ఉన్నాడు, నా చిన్న కొడుకు ఇప్పుడు మొన్నటిదాకా కరీంనగర్ కలెక్టర్ శశాంక 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎట్లా చదివించుకోవాలి నేను? అప్పటికి నేను ఉద్యమంలో పై స్థాయిలో ఉన్నాను. నా ఒక్క జీతంతో నాకంటే తక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి సర్దుబాటు చేసుకుని నా పిల్లలు ఒక స్థాయికి చదివించుకోగలిగినా నేనంటే ఆ ధైర్యం, ఆ స్థైర్యం సంఘం ఇచ్చింది, సమాజం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది, రాజకీయ పార్టీలు ఇవ్వలేదు. మళ్ళీ అందుకే మరణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటి, ఈ పెన్షన్ కూడా మనకి ఇంకొక భరోసా ఉండేది. మా మిత్రులు అంటుండేవాళ్ళు 2004 తర్వాత కదా మేడం, 2004 తర్వాత మన జాబ్లోకి వచ్చిన వాళ్ళకి కదా కొత్త పెన్షన్, మనం ముందే అపాయింట్ అయినాం కదా, 2002లో అపాయింట్ అయినాం కదా, మనకేం కాదు. మన బలం ఎంతుందో, మన ఒత్తిడి ఎంతుందో మనం చెప్తాం. బంతిని ఎంత వేగంగా కొడితే మళ్ళీ తిరిగి ఎంత గట్టిగా ఉండాలి. అందుకని ఇందాక ఎవరు మాట్లాడుతూ చెప్పారు, మనం ఈ రోజు పొందుతున్నటువంటి 30,000 40,000 పెన్షన్తో హాయిగా ఉంటాము అని భ్రమపడకండి. వీళ్ళకి ఇక్కడ పైన కూర్చున్నోళ్ళు కింద కూర్చున్నోళ్ళు వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇచ్చామంటే ఈ కోత పెట్టినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అడుగుతున్నారు? మనం కదా అడగాల్సింది. ఎవరో అడగాలని 5 ఏళ్లకోసారి వచ్చినాయని మనం అడుగుతూ ఉంటాం. 5 ఏళ్లకోసారి కాదు, నిరంతరం. వాచ్ డాగులు అంటాం కదా, నిరంతరం మనం చైతన్యయుతంగా ఉండి ఎక్కడ ఎవరికి ఆపద జరిగినా మేమున్నాం ఇక్కడ అని చెప్పి మనం వెళ్ళగలిగితే కదా. మధ్యాహ్న భోజన కార్మికుల గురించో, మున్సిపల్ కార్మికుల గురించో, ఆశా వర్కర్ల గురించో, అంగన్వాడీ టీచర్ల గురించో, గురుకులాల్లో పనిచేసే వాళ్ళ గురించో గత 10 ఏళ్లలో ఎవరికి ఇవ్వనటువంటి విద్యను ఇచ్చామన్నారు. 10 ఏళ్లలో 100 కొద్ది గురుకులాలు పెట్టారు. కానీ ఏమందించారు ఆ గురుకులాలకి? నాణ్యమైన తిండి, నాణ్యమైన విద్య, నాణ్యమైన టీచర్లు. 10,000 20,000 30,000 ఇస్తే ఏం పని చేస్తారు? ఎలా పని చేస్తారు? ఎలాంటి పనిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పే కమిషన్లన్నింటినీ మీరు రిపోర్ట్స్ చదవండి. పే కమిషన్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు స్పష్టంగా చెప్తారు వాళ్ళ విధి విధానాలలో, వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు కుటుంబాన్ని గురించి, ఆర్థిక అవసరాల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ఆదాయ వనరు వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బాగా పనిచేయగలుగుతారు. మీ ప్లాన్స్ అన్నీ, మీ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలి అని అంటే ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని ప్రశాంతమైనటువంటి, ఆనందమైనటువంటి, సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉండండి అని అనేక కమిషన్లు పెట్టుకున్నారు. మా చట్టోపాధ్యాయ కమిషన్ కానీ, మరొక రామంతి కమిషన్ కానీ, మరొక కమిషన్ కానీ. అలాంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తున్నారా? కనిపించే పరిస్థితి లేదు. అందుకని మిత్రులారా, మిమ్మల్ని మొదట్లోనే నేను చాలా అభినందించాల్సింది. నాకు తెలిసి మన రాష్ట్రంలో, తెలంగాణలో, నిజామాబాద్ జిల్లాలో టాప్రా చేస్తున్నటువంటి బహుముఖమైనటువంటి కార్యక్రమాలు మీ హాజరు తెలియజేస్తోంది. మీ సంఘం పని విధానం ఏంటో. ఆటల పోటీలు పెట్టి మీరు ఏదైనా సరే, మీరు ఏం ఆట ఆడతానంటే మీరు ఏం ఆట ఆడతారో, మీరు రౌండ్ చేసి ఏంటది మ్యూజికల్ చైర్ ఆడతారో, చెస్ ఆడతారో, లేదా క్యారమ్స్ ఆడతారో, పరిగెత్తుతారో, జాగింగ్ చేస్తారో, యోగా చేస్తారో, లాఫింగ్ దాంట్లో కూడా ప్రైజ్ తీసుకోవచ్చు కదా.
ఏం చేస్తారో మీరు అని పెట్టారంటే, ఒకసారి మాకు మహిళా దినోత్సవం జరిగినప్పుడు ఒక టీచర్ వచ్చి అడిగారనమాట, క్యాట్ వాక్ పెట్టమంటున్నారండి అని. క్యాట్ వాక్ అనే పేరు నేను కూడా కొత్తగానే విన్నాను. మీరు విన్నుంటారు కదా, చాలా మంది ఉయ్యారంగా నడుచుకుంటూ వస్తారు కదా. ఆ క్యాట్ వాక్ పెట్టండి అని అంటే నేను కొంచెం కోప్పడ్డాను. నేను మహిళా విభాగం బాధ్యురాలుగా ఉన్నాను కాబట్టి క్యాట్ వాక్ ఏంటి లేడీ టీచర్స్ అంటే, చిన్నప్పుడు ఉండే నిబంధనలు చిన్నప్పుడు ఉంటాయి, పెళ్లి చేసుకున్నాక ఆయనతో ఉండే నిబంధనలు ఆయనతో, అత్తగారితో, మామగారితో ఉంటాయి. కనీసం ఉపాధ్యాయ సంఘంలోకి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు లేరు కదా, మన కుటుంబ సభ్యులు ఎవరు లేరు కాబట్టి కొంచెం మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు కదా, అందుకని అట్లా చేద్దామని అంటున్నారు అని. మనం ఎప్పుడో ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలో ఏమీ చేయలేనటువంటి వాటిని అన్నింటినీ ఇప్పుడు చేద్దాం మిత్రులారా. తప్పేం లేదు, కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలి, కొత్త ఆటలు నేర్చుకోవాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి. నిరంతరం నవ్వుతూ ఉండండి, పక్క వాళ్ళను నవ్విస్తూ ఉండండి. భుజం మీద చేసి నేనున్నాను మిత్రమా, నీకేం ఇబ్బంది లేదు. కాకితో కబురు అనుకో అంటే ఇప్పుడు కాకులు లేవు. కాకుల కోసం కూడా నిజంగానే 10వ రోజు 11వ రోజు కాకుల కోసం వెతుకుతూ ఉంటే కాకుల్ని అద్దెకిస్తున్నారట. తీసుకొచ్చి ఆ పిండాన్ని తీసుకొని కింద వెళ్ళిపోయిన తర్వాత అతను తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. కాకితో కబురెట్టడం కాదు, మన ఫోన్తో కబురెట్టినా సరే మేము వచ్చి పలకరిస్తాం అనేటువంటి. రసూల్ మీర్ గారు చాలా మంచి విషయం చెప్పారు, చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. నా కొడుకు కూడా కొడుకు చెప్తూ ఉంటారు, అసలు చాలా చోట్ల అతి ప్రేమతో పిల్లలకి ముందే ఆస్తిపాస్తులన్నీ రాసేసి ఆ తర్వాత వాడు ఇంట్లో చెల్లగొడితే సోమవారం నాడు మంగళవారం నాడు ప్రజా దర్బార్లో ఇంటి దగ్గరకు వెళ్ళి లేదా లీగల్ సెక్షన్కి వెళ్ళి వాళ్ళని వేధించి వాళ్ళని బాధ పెట్టే కంటే, చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసిన వాళ్ళం, మనం ఎంతెంత మందికో ఎన్నో రకాలుగా సహాయం చేసిన వాళ్ళం, రాసివ్వాల్సిన అవసరం లేదు ఒత్తిడి చేస్తే తప్ప. ఒత్తిడి చేసినా సరే ఆ క్లాస్ ఏదో పెట్టండి అని చెప్పారు కదా, ఆ క్లాస్ ఉండడం అనేటువంటిది చాలా అవసరం. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఈ రకంగా మనం ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా, అంటే రాజకీయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి, వాటి గురించి చర్చించాలి, మంచి ఏంటో చెడు తెలుసుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఈ భారతీయత, ఈ సంస్కృతి, ఇంకేమో పెద్ద పెద్ద పదాలని చెప్తున్నాం కదా. రాజ్యాంగం, మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మన ఉనికి ఉంటుంది. మన రాజ్యాంగం లేకపోతే మన ఉనికి లేదు. మళ్ళీ వెనకటి కాలానికి ఎక్కడికో వెళ్ళిపోతాం మిత్రులారా. అందరూ మరియు పెద్దలందరికీ పేరు 17th డిసెంబర్ అంటే పెన్షనర్ల పండుగ. 1982లో ఒక చేసేసి పెన్షనర్స్ డే సతమతం అంటే బాధ్యతతో సతమతమవుతూ ఇప్పుడు చివరి విశ్రాంతి దినాల్లో మీరు చేయాల్సిన, అంటే మీ అనుభవంతో చేయాల్సిన ఈ సొసైటీకి చాలా ఉంది. అందుకే ఎప్పుడు కూడా మీరు చేయాల్సిందంటే మీ అనుభవాలు రాబోయే తరానికి మనం ఆదర్శంగా ఉండాలి అనేసి నా ఉద్దేశం. కాబట్టి పెన్షనర్స్ అనగానే మీరు అయిపోయింది, మేము ఇక ఇంట్లో కూర్చోవచ్చు రామకృష్ణ అనుకుంటా అని కాదు. అలా కాకుండా మీరు కూడా ఈ సొసైటీలో, సమాజంలో మీ యొక్క సేవలు, అందించిన సేవలు, మీరు ఈ అనుభవాల్ని పంచుకుంటూ ఈ సొసైటీని మీరు చేయుత ఉండాలనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం వేరే పనులు ఉన్నాయి. రామ్మోహన్ గారు వారి యొక్క ఆహ్వానాన్ని కాదలేక రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి సంయుక్త గారికి, ఇప్పుడు డిడబ్ల్యూఓ గారికి, పటోలా శంకర్ రెడ్డి గారికి, డిడిఓ గారికి, ఇక్కడ వచ్చేసిన పెన్షనర్స్కి, కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ పెన్షనర్స్ దినోత్సవం డే ఉంది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఇంతకుముందు స్పీకర్స్ ద్వారా కాంప్రహెన్సివ్గా చెప్పడం జరిగింది.
మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్కి, ఎంప్లాయీస్కి చాలా చాలా ఉపయోగకరమైన ఉంది. మీ ద్వారా చేసిన మనీ 30 years, 40 years, 30, 40 సంవత్సరం ఒక లైబ్రరీ లాగా రిపోజిటరీ ఉంది నాలెడ్జ్కి. మనందరికీ నడుచుకోవాలి మీ అనుభవంతో. సో యు ఆర్ ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ and your contribution to the society unparalleled ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్లో ఇక్కడ యూ హ్యావ్ గివెన్ యువర్ సర్వీసెస్. కానీ పెన్షన్ ఒక దట్ ఈజ్ అవర్ రైట్. ఇది మీ రైట్ ఉంది. ఇది so many years of service which you have given to the country. After that, it is the responsibility and the obligation to take care the old age. So ఒకసారి రిటైర్మెంట్ అయిన తర్వాత you have lot of time to first ముందుగా health, ఆరోగ్యం, you have to look after that. హెల్త్ సంబంధించి మంచి టైం స్పెండ్ చేయాలి విత్ యువర్ ఫ్యామిలీ. అట్లాగే ఇప్పుడు చూస్తే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు చాలా కేసెస్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? దిస్ యాక్ట్ వాజ్ పాస్డ్ విత్ an intention to ensure that the senior citizens are properly looked after by their ward. Kani oka moral degradation is being observed in the felt in the society. Cases chuste that son is not ready to look after his mother, his father, old age mother, father. So degradation is very problematic in society, samajamlo. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మామూలుగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ద చిల్డ్రన్ షుడ్ నాట్ సెండ్ దేర్ పేరెంట్స్ టు ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్. బట్ ఇది కూడా ఒక అంశం ఉంది ఇప్పుడు. సో వన్స్ వి ప్రిపేర్ అక్కడ స్కూల్లో ఇప్పుడు చిల్డ్రన్ అక్కడ టీచర్స్కి బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది టు ఇన్ ద బడింగ్ ఇయర్స్లో టు ప్రిపేర్ ద స్టూడెంట్స్. ఒక సాంకేతిక టెక్నాలజికల్ నాలెడ్జ్తో పాటు ఇప్పుడు మోరల్ ఎడ్యుకేషన్, నైతిక శిక్ష కూడా ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన. వీ హ్యావ్ టు అరెస్ట్ దిస్ మోరల్ డిగ్రేడేషన్ ఇన్ ద సొసైటీ. అట్లాగే ఇప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ సంబంధించి మన సంక్షేమ శాఖ సీనియర్ సిటిజన్ సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము. అండ్ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు చాలామంది ఇప్పుడు వచ్చారు, బట్ ఐ కెన్ నాట్ సీ మళ్ళీ పేరెంట్స్ ఆర్ దేర్. ఒక కొంతమంది సన్స్ అండ్ డాటర్స్ కూడా వస్తే ఇప్పుడు ఇంకా బాగుంటుంది, బట్ ఐ కెన్ నాట్ సీ, బట్ ఇట్ ఈస్ ఓకే. సో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఈ పెన్షనర్ దినోత్సవంకి నా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అడిషనల్ కలెక్టర్ గారు, సంయుక్త గారు, అదేవిధంగా రసూల్బీ మేడం గారు, రాజారెడ్డి గారు అందరూ కూడా ఈరోజు మేడం గారికి సన్మానం చేస్తున్నారు. సరోజనం గారు ముందుకు రండి పక్కన. తర్వాత శ్రీమతి అన్నా మేడం గారిని వేదికపై మూర్తి గారు, రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వారు కూడా
సుమారు 36 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేశారు. స్థానాల్లో కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మార్కండేయులు గారు దయచేసి ముందుకు రండి. మార్కండేయులు గారు వీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా వారి జీవితం ప్రారంభించుకొని సూపరింటెండెంట్గా వారు రిటైర్ అయ్యారు. వారు దాదాపు 80 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఎల్ నారాయణ గారు వారు రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఎల్ నారాయణ గారు పోలీస్ డిపార్ట్మెంట్. లింగం గారు వీరికి వారికి శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత అయిపోయినా వెళ్ళిపోండి. వెంకటస్వామి గారు రిటైర్డ్ మెడికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసారు. సర్వీస్ పూర్తి చేసి మార్కెటింగ్ సూపర్వైజర్గా రిటైర్ కావడం జరిగింది. వారు కూడా రావాల్సిందిగాను. తర్వాత తెలంగాణ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీ మహమ్మద్ ప్రయోజుద్దీన్. తర్వాత క్రమంలో శ్రీ రాజలింగం గారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత జి రామచందర్ గారు ఎక్స్ సర్వీస్ మెన్. ఎం దయానందన్ గారు 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత రాజరెడ్డి గారికి ఇస్తారు. వారు నూతనంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎన్నికయ్యారు. సరోజనమ్మ గారు రండి, మీతోనే సన్మానం చేస్తున్నాం. సరోజనమ్మ గారు కూడా హనుమాన్ గారు అందరూ కూడా దేవస్థానం పెట్టుకోండి. సార్ లాస్ట్ వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. థర్డ్ ప్రైజ్ గోస్ టు పద్మకుమారి ఆర్ పద్మకుమారి గారు. ఇచ్చేసారా? థర్డ్ ప్రైజ్ ఎస్ కుమారి గారు కూడా సెకండ్ ప్రైజ్ తీసుకోవాల్సింది. గోస్ టు రాజకుమారి. సెకండ్ ప్రైజ్ గోస్ టు యు వసుంధర మేడం గారు స్వీకరించేందుకు మేరీ గారు రావాల్సిందిగా కూర్చున్నాం. సెకండ్ ప్రైజ్ పద్మకుమారి గారు. బుక్ బ్యాలెన్స్ పద్మకుమారి గారు. ఫస్ట్ ప్రైజ్ ప్రేమ. తర్వాత ఈవెంట్ ప్రథమాది ప్రేమలత గారు. సెకండ్ ప్రైజ్ అయిపోయినాయి. తర్వాత కాబట్టి వాటి వేదిక మీద రావాల్సిన ద్వితీయ బహుమతి పి మన్సూదర్ గారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలు పనిచేసి
ఇరువురు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జ్ఞాపికను అందించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రథమ బహుమతి హమీదుద్దీన్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తృతీయ బహుమతి ఎల్ ప్రసాద్ గారు ప్రథమ బహుమతి పొందారు. తర్వాత కోరుతున్నాం. హ్యాండ్బాల్లో ప్రథమ బహుమతి కె సాయిరెడ్డి గారు. చెస్ కాంపిటీషన్ చాలా అద్భుతమైనటువంటిది. ప్రథమ బహుమతి అందే సాయిల్ గారు స్వీకరిస్తున్నారు. తర్వాత తృతీయ బహుమతి ఈవెంట్ అయినటువంటిది క్యారమ్స్ లియాఖత్ గారు. ఫస్ట్ ప్రైజ్ ప్రసాద్ అండ్ లింగం గారు. థర్డ్ ప్రైజ్ గౌడ్ గారు. బహుమతి తృతీయ బహుమతి ఎంఏ నయీం గారు మోనో యాక్షన్లో స్వీకరించవలసిందిగా వారి తరఫున వారి తాతగారు అయినటువంటి లింగం గారు స్వీకరిస్తున్నారు.